హలో వెల్కమ్ మై ఛానల్ పవర్సిక్ మీడియా. మీరు ఈరోజు ఈ వీడియోలో వేములవాడ చరిత్ర, వేములవాడ ఆలయ దర్శన వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్సిక్ మీడియా. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక గ్రామం ఇది. కరీంనగర్కు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చరిత్ర చూసినట్లయితే ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని, ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహ కొడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని లేదా అతను కట్టించినందుల వల్ల గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉన్నది. గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దగేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది. మధ్యయుగంలో వేములవాడ చాళుక్యులకు రాజధానిగా ఉండేది. పుణ్యక్షేత్రంగాను వ్యాపార కేంద్రంగా కూడా వేములవాడ 11వ శతాబ్దంలో పేరు పొందినది. 1830వ సంవత్సరంలో కాశీ యాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాల్లో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామి ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించారు. జగనపల్లి గురించి రాస్తూ 4 మజిలీల దూరంలో వేములవాడ ఉందని, అది మహాక్షేత్రమని, రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో పుల్ల భయం కూడా ఎక్కువగా ఉండేది. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వరి స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి వేళ దీపాల అలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవస్థానం కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేంచేశాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని అంటారు. మూల విరాట్ కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మింపబడ్డాయి. మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన సముద్రంలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. ఇక స్థల పురాణ విషయానికి వస్తే, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి పురాణంలోని రాజేశ్వరి ఖండంలో చెప్పబడింది. నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి పొలంలో శివలింగం దొరికింది. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం గురించి విముక్తి కలిగించాడు. రాజన్న ఆలయ స్థల పురాణంలో భీమేశ్వర ఆలయానికి కూడా మరో ప్రత్యేకత ఉన్నది. భీమేశ్వర ఆలయ చరిత్రపై స్థానికంగా అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇది పాండవుల కాలం నాటి గుడి అని, మహాభారతంలో ప్రస్తావించబడింది అని అర్చకులు చెబుతుంటారు. జానపద కథల ప్రకారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆలయాన్ని చూసి రమ్మని తమ్ముడు భీమన్నను పంపితే నిర్మాణానికి ముగ్ధుడై ఇక్కడే ఉండిపోతానని భీష్మించుకొని కూర్చున్నాడని చెప్తుంటారు. ఆ విషయం తెలిసి పరమశివుడు ఆగ్రహించి పెద్ద ఆలయంలో ఉన్న భీమన్నను దర్శించుకోవాలి అంటే ముందు తనను దర్శించుకోవాల్సిందేనని భీమన్నకు రాజన్న శాపం ఇచ్చాడని చెబుతుంటారు. అందుకే పశ్చాత్తాపంతోనే ఈశ్వరుని పేరును ఆయన పేరుతో కలుపుకొని భీమేశ్వర స్వామిగా పిలిపించుకున్నారని నానుడి. వేములవాడ రాజన్న సన్నిధిలో శివరాత్రి రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది
భక్తులు కోడెను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ కోడెను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. రాజన్న సన్నిధిలో పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఇక్కడ ఎంతో పుణ్యకరమైనది అని భక్తులు భావిస్తారు. అంతేకాకుండా ఇక్కడ రాజన్న సన్నిధికి దగ్గరలో ఉన్న మరో ఆలయం భీమేశ్వర ఆలయం. ఇది అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో భక్తులు తమ జాతకంలోని శని దోషం నివారణకు శని పూజలు జరుపుకుంటారు. అలాగే ఈ భీమన్న ఆలయ సమీపంలో బద్దిపోచమ్మ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ మొక్కుబడులను అంటే కోడి, మేక వంటి జంతువులను బలి ఇచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ రాజరాజేశ్వర స్వామిని, భీమేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించుకొని ఒక రాత్రి పూట నిద్ర తీసి వెళ్తారు. అలా చేయడం వల్ల తమకు ఉన్న దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం. వేములవాడ పట్టణంలో బస చేయడానికి ప్రభుత్వ మరియు ప్రైవేటు వసతి గృహాలు ఉన్నాయి. మీరు ఇక్కడ ఆన్లైన్లో రూములు కూడా మీరు బుక్ చేసుకోవచ్చును. మరిన్ని వివరాలకు నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.